అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాల్టి ఈ వీడియోలో ఎస్క్యూఎల్కి టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వంశీభావాని వెబ్సైట్ అండ్ వంశీభావాని యాప్లో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోండి అండ్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ఎస్క్యూఎల్? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ పర్పసెస్ అండ్ అప్లికేషన్స్. ఎస్క్యూఎల్ అనేది స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. ఇందులో ఎస్ఎల్ పక్కన పెడితే ఈ క్యూ క్వెరీ బాగా ఇంపార్టెంట్. బికాజ్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. మీరు లాజిక్ రాసి ఎగ్జిక్యూట్ చేయరు. మరి ఏం చేస్తారు? రిలేషనల్ డీబీస్ నుంచి డేటాని క్వెరీ చేస్తారు. దట్స్ వై క్వెరీ అనే ఈ పదం బాగా ఇంపార్టెంట్. సో ఇట్స్ యూస్డ్ ఫర్ రిట్రీవింగ్ డేటా, అంటే ఉన్న డేటాని మనకి రీడ్ చేసేందుకు. మ్యానిపులేటింగ్ డేటా అంటే ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ అంటే రైట్ ఆపరేషన్కి. సో రిట్రీవింగ్ ఈజ్ రీడ్ ఆపరేషన్, మ్యానిపులేటింగ్ ఈజ్ రైట్ ఆపరేషన్, మేనేజింగ్ అనేది స్టోరింగ్ ఆపరేషన్. నాట్ అన్ ఆపరేషన్ బట్ స్టోరింగ్ యాజ్ అ పర్పస్. ఓకే, ఆ తర్వాత ఎస్క్యూఎల్ ఫైండ్స్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ అని చెప్పి ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. సో సెలెక్ట్ అంటే ఇట్స్ యూస్డ్ ఫర్ రిట్రీవింగ్ అనమాట, రీడ్కి. ఇన్సర్ట్ ఫర్ రైటింగ్ ఆపరేషన్, అది కూడా కొత్త వాటిని ఇన్సర్ట్ ఆర్ యాడ్ చేసేందుకు. అప్డేట్ అగైన్ రైట్ ఆపరేషన్ బట్ ఉన్న వాటిని మాడిఫై చేసేందుకు. అండ్ డిలీట్ అనేది టు రిమూవ్ ఇట్, అగైన్ రైట్ ఆపరేషనే బట్ టు రిమూవ్ ది రోస్. ఆబ్వియస్లీ మీరు మన వంశీభావాని ఛానల్లో కంప్లీట్ వీడియో ఉంటుంది ఎస్క్యూఎల్ మీద. అది చూసుండకపోతే వాచ్ దాట్, 3 పార్ట్ సిరీస్ ఉంటుంది, యూ విల్ లైక్ దట్. ఆ తర్వాత వాట్ ఆర్ ది డిఫరెంట్ డేటా టైప్స్ యూస్డ్ ఇన్ ఎస్క్యూఎల్? న్యూమరిక్ వాడతారు, క్యారెక్టర్ వాడతారు, డేట్ అండ్ టైం వాడతారు, అండ్ బులియన్ వాడతారు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు ఎస్క్యూఎల్లో ప్రాజెక్టులు కావాలనుకుంటే ఈ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. స్క్రోల్ చేస్తే మీకు కింద రీటైల్ డీబీ అనాలిసిస్, వెహికల్ సేల్స్ అనాలిసిస్, దాంతోపాటు సోషల్ మీడియా అనాలిసిస్, మూవీస్ డీబీ అనాలిసిస్, ఇంకా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కింద మ్యూజిక్ స్ట్రీమింగ్ అప్లికేషన్ అనాలిసిస్. ఈ విధంగా మీకు డేటా సైన్స్కి సంబంధించిన మల్టిపుల్ డొమైన్స్లో వేరియస్ ప్రాజెక్టులు మీకు ఫ్రీగా లభిస్తాయి. జస్ట్ చెక్అవుట్ దిస్ పేజ్, మీకు ప్రాజెక్టులు ఉంటాయి. లెట్స్ ఐ వాంట్ టు లుక్ ఎట్ దిస్ ప్రాజెక్ట్. క్లిక్ ఆన్ ప్లే బటన్, మీకు కంప్లీట్ వీడియో ట్యూటోరియల్ లభిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ది ప్రాజెక్ట్ ఫైల్స్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్ అండ్ సింపుల్గా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. అంతే, మీకు ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ డౌన్లోడ్ అయిపోతాయి అండ్ యూ కెన్ ఫాలో ద ట్యూటోరియల్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్. దీంతోపాటు ఇఫ్ యూ వాంట్ టు లర్న్ డేటా సైన్స్, అండ్ ఈ డేటా సైన్స్లో మీకు ఎస్క్యూఎల్ కూడా ఇంక్లూడెడ్. కొన్ని బోనస్ మాడ్యూల్స్ కూడా వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, దీస్ ఆర్ ది డిఫరెంట్ కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ అనమాట. ఇంకా స్క్రోల్ చేస్తే వాళ్ళు నేర్పించే టూల్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు లర్న్ దిస్, మీరు ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ చెక్అవుట్ చేయొచ్చు. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ బ్యాచ్ 30th March నుంచి ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. యూ కెన్ చెక్ దిస్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఏం లేదండి, లెట్స్ సే వీ హ్యావ్ అ టేబుల్. ఓకే, ఎంప్లాయీ టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీ టేబుల్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ లెట్స్ సే ఎంప్లాయీ శాలరీ అని చెప్పి 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఒక టేబుల్ ఉంది. నౌ వీ హ్యావ్ వన్ మోర్ టేబుల్ విచ్ ఈజ్ లెట్స్ సే ఎంప్లాయీ రిలేషన్షిప్ టేబుల్ అనుకుందాం. ఓకే, దీంట్లో తన పేరు, ఫోన్ నంబర్, రిలేషన్ ఏంటి అండ్ ఏ ఎంప్లాయీతో రిలేషన్ అని చెప్పి ఎంప్లాయీ ఐడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1, నేమ్ ఏమో రాము, శాలరీ ఏమో లెట్స్ సే 1 lakh. ఓకే, దెర్ ఈజ్ వన్ రిలేటివ్ ఆఫ్ రామ్, లెట్స్ సే హిజ్ నేమ్ ఈజ్ శ్యామ్. ఓకే, శ్యామ్ ఫోన్ నంబర్ 123 అనుకుందాం. అండ్ శ్యామ్ రామ్కి లెట్స్ సే సన్ అవుతాడు, కొడుకు అవుతాడు. ఓకే, అండ్ ఎవరికి అవుతాడు? రామ్కి. కాబట్టి రామ్ ఎంప్లాయీ ఐడి విచ్ ఈస్ 1. నౌ ఈ ఎంప్లాయీ టేబుల్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ టేబుల్ రెండు రిలేటెడ్ అనమాట. అంటే రెండింటికి సంబంధం ఉంది. ఎలా సంబంధం ఉంది? వయా దిస్ ఎంప్లాయీ ఐడి. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇన్ దిస్ టేబుల్ ఈజ్ యాక్చువల్లీ అ ప్రైమరీ కీ. బికాస్ ఇక్కడ ఈ ఎంప్లాయీ ఐడి బేస్ చేసుకుని, అంటే ఈ టేబుల్లో యూనిక్ ఎంప్లాయీ ఐడీస్ ఉంటాయి. సో ఎంప్లాయీ ఐడి 1 ఇంకొకరికి ఉండదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఐడి యూనిక్, ఇట్స్ కాల్డ్ అ ప్రైమరీ కీ. ఓకే, బట్ కమింగ్ టు దిస్ టేబుల్, ఎంప్లాయీ ఐడి యూనిక్ కాదు. లెట్స్ సే దెర్ ఈస్ సమ్వన్ కాల్డ్ సీత.
ఓకే, తన ఫోన్ నంబర్ 456. షీ ఈజ్ వైఫ్ అనుకుందాం, వైఫ్ ఆఫ్ అగైన్ సేమ్ ఎంప్లాయీ రామ్. ఓకే, కాబట్టి ఇక్కడ యూ హ్యావ్ మల్టిపుల్ ఎంప్లాయీ ఐడీస్, కానీ దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దిస్ టేబుల్ వేర్ ఇట్స్ అ ప్రైమరీ కీ. సో దీన్ని మనం ఫారెన్ కీ అంటాం. గాట్ ఇట్? దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో primary key uniquely identifies each row in a table. Foreign key references primary key of another table. Okay. Explain the concept of normalization in database design. So basically it's a process of organizing data. Okay. Details కావాలంటే మీకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, బట్ రిపిటేషన్ తగ్గించడానికి మనం ఏంటంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ని వాడతాం. సో ఇట్స్ యూస్ టు రెడ్యూస్ డేటా రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే రిపిటేషన్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇంటిగ్రిటీ అండ్ ఎఫిషియన్సీ ఫాలోస్, బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ రెడ్యూసింగ్ డేటా రిడెండెన్సీ. ఆ తర్వాత హౌ డూ యూ రైట్ అ క్వెరీ టు ఫిల్టర్ డేటా బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్. సో మనం వేర్ క్లాజ్ని వాడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మీరు ఇంటర్వ్యూయర్కి. సో వేర్ క్లాజ్ వాడి మీరు లెట్సే నాకు హైదరాబాద్లో ఉన్న కస్టమర్స్ పేర్లన్నీ కావాలి. సో సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ నేమ్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ గ్రూప్ బై క్లాజ్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్డ్. సో గ్రూప్ బై ఎందుకు వాడతారంటే, లెట్సే మీరు 1 2 3 అని చెప్పి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రామ్ ఏమో ఫస్ట్ అతని పేరు, తర్వాత అతని పేరు ఫర్ ఎగ్జాంపుల్ శామ్, తర్వాత క్యామ్, తర్వాత డ్యామ్, ఏవో పేర్లు ఉన్నాయండి. ఓకే, శాలరీస్ 2 లక్షలు, ఓకే 25,000 ఏదో శాలరీస్ ఉన్నాయి కూడా. ఓకే, ఇది ఒక 15,000 అనుకుందాం. ఓకే, దాంతోపాటు దర్ ఇస్ వన్ మోర్ ఫీల్డ్ కాల్డ్ సిటీ. ఓకే, సో తిను ఉంటుంది హైదరాబాద్లో, తిను ఉంటుంది వైజాగ్లో, తిను ఉంటుంది హైదరాబాద్లో, అండ్ తిను ఉంటుంది రాజమండ్రిలో. ఓకే, నౌ లెట్స్ సే ఐ గ్రూప్ బై సిటీ అనుకుందాం. సో ఇక్కడ మనం ఒకవేళ సిటీస్లోంచి గ్రూప్స్ కనుక్కుంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఒక గ్రూప్ ఏమో హైదరాబాదు, ఒక గ్రూప్ ఏమో వైజాగు, ఒక గ్రూప్ ఏమో రాజమండ్రి. అవునా? సో ఒకవేళ నేను ఈ విధంగా గ్రూప్ బై చేయకపోతే అన్నీ ర్యాండమ్గా అంటే బేస్డ్ ఆన్ ది ఆర్డర్ 1 2 3 4 అని చెప్పి వచ్చేవి. బట్ గ్రూప్ బై సిటీ చేస్తే హైదరాబాద్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ ఒక చోటన, వైజాగ్కి ఒక చోటన, రాజమండ్రికి ఒక చోటన, ఆ విధంగా గ్రూప్స్ వారీగా మనకి డివైడ్ అయ్యి వస్తాయన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ ఇట్ బేస్డ్ ఆన్ సమ్ గ్రూప్, మన దాన్ని గ్రూప్ బై సమ్ కాలమ్ నేమ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ స్కేలార్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎప్పుడు కూడా దే ఆపరేట్ ఆన్ అ గ్రూప్ ఆఫ్ డేటా అండ్ రిటర్న్ అ సింగిల్ రిజల్ట్. స్కేలార్ కూడా దే రిటర్న్ అ సింగిల్ రిజల్ట్ బట్ ఆపరేట్స్ ఆన్ ఇండివిజువల్ వాల్యూస్. సమ్ ఆఫ్ 1 2 3 4 అంటే 4 + 3 + 2 + 1 = 10 అని చెప్పి ఆన్సర్ వస్తుంది. ఓకే, సింగిల్ ఆన్సరే. ఇక్కడ స్కేలార్లో లెట్స్ ఐ వాంట్ టు సే లోవర్ ఆఫ్ SAI సాయి ఆల్ క్యాపిటల్స్. సో నేను లోవర్ ఆఫ్ SAI సాయి అని చెప్పిస్తే అగైన్ నాకు సింగిల్ రిజల్టే వస్తుంది విచ్ ఈజ్ స్మాల్ SAI. ఓకే, బట్ దీంట్లో నేను ఇచ్చిన ఇన్పుట్ ఎంత? ఒక్క డేటా మాత్రమే. బట్ సమ్లో అయితే నేను 1 2 3 4 అని చెప్పి ఇచ్చేవాడిని విచ్ ఈజ్ మల్టిపుల్ డేటా ఎలిమెంట్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ వర్క్ ఆన్ గ్రూప్ ఆఫ్ డేటా అండ్ స్కేలార్ ఆన్ సింగిల్ డేటా ఎలిమెంట్. Got it? Makes sense? Okay. Moving on, what are the common table expressions, CTEs, and how are they beneficial? Basically ఇవి టెంపరీ పేర్లు అండి. సో జస్ట్ టు ఇంప్రూవ్ ద రీడబిలిటీ ఆఫ్ ద క్వెరీ వీటిని వాడుతూ ఉంటాం. ఆ తర్వాత రైట్ అ క్వెరీ టు రిట్రీవ్ ఎంప్లాయీస్ విత్ అ శాలరీ అబౌవ్ అ స్పెసిఫిక్ అమౌంట్. సింపుల్ క్వెరీయే. సెలెక్ట్ స్టార్ అన్ని ఫీల్డ్స్ అన్ని కాలమ్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ వాట్ ఎవర్ అమౌంట్ దే స్పెసిఫై. స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజీ. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ SQL జాయిన్. సో మనకి దీని గురించి ఇన్ డీటెయిల్డ్ వీడియో ఉంది. మెయిన్లీ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్ ఉంటాయి. డీటెయిల్ వీడియో ఉంది, వాచ్ దాట్. లేకపోతే ఇక్కడ పెద్ద వీడియో అయిపోతుంది. హౌ డూ యూ హ్యాండిల్ నల్ వాల్యూస్ ఇన్ యువర్ క్వెరీస్. నల్ అంటే ఐదర్ కావాలని చెప్పి నల్ రాసి ఉండొచ్చు, ఆర్ ఏమీ ఇవ్వకపోతే కూడా ఇట్ బికమ్స్ నల్, ఎంటీ అనమాట. ఆర్ ఇక్కడ ఇచ్చినట్లుగా refers to absence of a value. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి యూ కెన్ ఐదర్ యూస్ ఈజ్ నల్ ఆర్ ఈజ్ నాట్ నల్ అండ్ బేస్డ్ ఆన్ దాట్ ఆపరేట్ చేయొచ్చు. కొలేస్ వాడచ్చు, ఇట్ రిటర్న్స్ ద ఫస్ట్ నాన్ నల్ వాల్యూ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఆర్ కేస్ స్టేట్మెంట్స్ అంటే ఈ విధంగా ఈ కేస్, సో కేస్ నల్ అయితే డూ దిస్ వే, కేస్ నాట్ నల్ అయితే డూ దిస్ వే. ఓకే, ఆర్ కేస్ 2 అయితే, కేస్ 5 అయితే డూ దిస్ వే. ఆ విధంగా అనమాట బేస్డ్ ఆన్ ద వాల్యూస్. ఆ తర్వాత
What are transactions in SQL? Explain ACID properties. Very important question. Transaction is a series of database operations treated as single unit, and ప్రతి ట్రాన్సాక్షను డేటా కరెక్ట్గా ఉండాలి అంటే ఈ యాసిడ్ ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ట్రాన్సాక్షన్ ప్రాపర్లీ. లెట్స్ సే మీరున్నారు, మీ పేరు ఏ, మీ ఫ్రెండ్ పేరు బి. మీరు బికి 100 రూపాయలు ఇస్తున్నారు అంటే అకౌంట్ నుంచి 100 రూపాయలు కట్ అవ్వాలి అండ్ తన అకౌంట్లో 100 రూపాయలు యాడ్ అవ్వాలి. సో ఇక్కడ యూ హ్యావ్ 2 సెపరేట్ ఆపరేషన్స్, కానీ ఈ రెండు ఒక్కసారి సింగిల్ యూనిట్గా జరిగితేనే మీ ట్రాన్సాక్షన్ ఆర్ ఇక్కడ బేసిక్గా డేటా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. లెట్స్ సే 100 రూపాయలు డెబిట్ అయ్యింది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ సమ్ ఇన్ఫ్రా ఫెయిల్యూర్ అండ్ ఇక్కడతో ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఏమవుద్ది, డబ్బులు వెళ్ళావు, డబ్బులు పోయినాయి, రాంగ్ స్టేట్. ఆర్ డబ్బులు వెళ్ళిపోయాయి, ఇక్కడ డబ్బులు కట్ అవ్వలేదు, అగైన్ రాంగ్ స్టేట్. సో ఈ రెండింటిని ఒక సింగిల్ యూనిట్గా భావించి యాసిడ్ ప్రాపర్టీస్ని ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేస్తేనే డేటా కరెక్ట్గా ఉంటుంది. సో అటామిసిటీ అంటే జరిగితే అన్నీ జరగాలి, లేకపోతే ఏవి జరగకూడదు, ఆల్ ఆర్ నన్. కన్సిస్టెన్సీ అంటే బేసిక్గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నప్పుడు ప్రతి స్టేటు వ్యాలిడ్గా ఉండాలి. ఐసోలేషన్ అంటే ఒకవేళ 2 ట్రాన్సాక్షన్స్ ఉంటే ట్రాన్సాక్షన్ 1 ట్రాన్సాక్షన్ 2 డేటాని టచ్ చేయకూడదు అండ్ ట్రాన్సాక్షన్ 2 ట్రాన్సాక్షన్ 1 యొక్క డేటాని టచ్ చేయకూడదు. ఆ తర్వాత డ్యూరబిలిటీ అంటే ఒక్కసారి చేంజెస్ని కమిట్ చేస్తే అంటే ఎగ్జిక్యూట్ చేస్తే దే షుడ్ బికమ్ పర్మనెంట్. ఆ తర్వాత డిఫరెన్షియేట్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్. డిలీట్లో మీరు కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ బట్టి డిలీట్ చేస్తారు, ట్రంకేట్లో అన్నీ పోతాయి. ఆ తర్వాత 15th ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యూస్ ఇన్ SQL అండ్ దేర్ బెనిఫిట్స్. వ్యూస్ ఆర్ వర్చువల్ టేబుల్స్ బేస్డ్ ఆన్ సెలెక్ట్ క్వెరీ ఆఫరింగ్ అ సింప్లిఫైడ్ ఆర్ ఫిల్టర్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది అండర్లయింగ్ డేటా. బెనిఫిట్ ఇంక్లూడ్ డేటా సెక్యూరిటీ బికాజ్ మీరు కొన్నిటిని యాక్సెస్ చేస్తున్నారు, డేటా సింప్లిఫికేషన్ బికాజ్ కాంప్లెక్స్ ఫార్మాట్ ఉన్నదాన్ని మీరు జస్ట్ మీకు కావాల్సిన ఫార్మాట్లోకి కన్వర్ట్ చేశారు, డేటా అబ్స్ట్రాక్షన్ అక్కర్లేని స్ట్రక్చర్ని మన నుంచి హైడ్ చేస్తుంది. ఓకే, ఎక్కువగా కంపెనీస్లో మీరు వ్యూస్నే వాడతారు, డైరెక్ట్ టేబుల్స్ని ఎస్ దాంతో ఆడుకోరు, అట్లీస్ట్ ఇన్ ప్రొడక్షన్. ఓకే, సో యా వీడియో ఆల్రెడీ పెద్ద అయిపోయింది. లెట్స్ డిస్కస్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఇన్ అ సెపరేట్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సెకండ్ పార్ట్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, ఐ విల్ మేక్ అ సెపరేట్ వీడియో. డెఫినెట్లీ చేద్దాం మంచి రెస్పాన్స్ వస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.